ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పండుటాకుల పాట. అనగనగా ఒక పెద్ద రావి చెట్టు. ఆ చెట్టుకొక పెద్ద కొమ్మ, ఆ కొమ్మకొక చిన్న రెమ్మ, ఆ రెమ్మకొక చిన్న చిగురుటాకు. చిగురుటాకును గాలి చల్లగా జోకొట్టింది. సూర్యకిరణాలు వెచ్చగా మేలుకులిపాయి. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది చిగురుటాకు. ఇంతలో ఒక పాట సన్నగా వినిపించింది. ఈ పాట చెట్ల మీద నుండి సన్న సన్నగా వచ్చింది. ఈ పాటను పండుటాకులు విన్నాయి. అవి కూడా పాట అందుకున్నాయి. రావి చెట్టు మీది పండుటాకులన్నీ పాడసాగాయి. చిగురుటాకు ఈ పాట విన్నది. ఈ పాట ఏమిటో దానికి అర్థం కాలేదు. పండుటాకులు రాలే వేలయ్యిందని చెప్పింది పక్కనున్న ఆకు. రాలి కింద పడడంలో ఆనందం ఉండి ఉండాలి అనుకున్నది చిగురుటాకు. రాలి కింద పడే భాగ్యం తనకు లేదే అని విచారించింది చిగురుటాకు. చిగురుటాకు తన విచారాన్ని రెమ్మకు చెప్పింది. రెమ్మ మండకు చెప్పింది. మండ కొమ్మకు చెప్పింది. కొమ్మ బోదెకి చెప్పింది. బోదె తల్లి చెట్టుకు చెప్పింది. తల్లి చెట్టు బోదెతో చిగురుటాకుకు ఈ విధంగా కబురు చేసింది. చిగురుటాకును విచారించవద్దు అని చెప్పమంది. నన్నే అంటి పెట్టుకుని ఉండమను, నేనిచ్చే ఆహారం ఆరగించమను, ఎండలో చలి కాచుకోమను, గాలిలో ఆడుకోమను. పండుటాకుల పాట పాడే సమయం దాని అంతట అదే వస్తుంది, అప్పటిదాకా ఆగమను అని ఈ మాట బోదె కమ్మకు చెప్పింది. కొమ్మ మండకు చెప్పింది. మండ రెమ్మకు చెప్పింది. రెమ్మ చిగురుటాకుకు చెప్పింది. అమ్మ చెప్పినట్లే చేస్తానులే అన్నది చిగురుటాకు. అది తల్లినే అంటి పెట్టుకుని ఉన్నది. ఎంతో ఆహారం తీసుకున్నది. ఎండలో చలి కాచుకున్నది. గాలిలో ఆడుకున్నది. పెరిగి పెద్దదై ముదురు ఆకుపచ్చ రంగుకు తిరిగింది. క్రమంగా దాని రంగు తేలిక ఆకుపచ్చగా మారింది. తరువాత పసుపు పచ్చగా అయింది. మళ్ళీ పండుటాకుల పాట వినిపించింది. పండిన ఈ ఆకు కూడా ఆ పాట విన్నది. మిగిలిన పండుటాకులతో పాట పాడడం మొదలుపెట్టింది. పాట తెచ్చిన గాలి మెల్లగా పండుటాకును వేరు చేసింది. పండుటాకు మెల్లిగా గాలిలో తేలుతూ కింద పడిపోయింది. కింద అనేకమైన ఎండుటాకులున్నాయి. వాటి మధ్య పడి పండుటాకు కూడా వాటిలాగే దీర్ఘ నిద్రపోయింది.